ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్. గురుగారు, ఆగస్టు నెల విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటారు? ఇక ఓవరాల్గా ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా తీసుకుంటే ఈ నెల వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతియే నమః. ఈ యొక్క ఆగస్టు నెలలో 1వ తారీఖు నుంచి మనం లెక్కేసుకుంటే కుంభరాశి వారి యొక్క ఫలితాలను చూడాలి. కుంభరాశిలో ఈ యొక్క 1వ తారీఖు నాడు చంద్రుడు రాహువు సంచారం చేస్తున్నారు. రాహు అయితే అప్పుడే కదలడు. చంద్రుడు అయితే 2.5 రోజులు కదిలి వేరే స్థానంలోకి వెళ్ళిపోతాడు. అయితే ముఖ్యంగా సింహరాశిలో ఉన్న శుక్రకేతువులు చంద్రుని మీద రాహు మీద దృష్టి కేంద్రీకరించారు. ఇక్కడ కుంభరాశి నుంచి సింహరాశి వరకు లోపల ఉన్న గ్రహములు ఉండి రాహుకేతువులతో అరెస్ట్ కాబట్టాయి. దీనిని కాలసర్పయోగము అంటారు. ఏ గ్రహము కింద లేదు. అంటే కన్యరాశిలో కానీ, తులారాశిలో కానీ, వృశ్చిక రాశిలో కానీ, ధనుసు రాశిలో కానీ, మకర రాశిలో కానీ ఏ గ్రహము లేదు. రాహుకేతువుల మధ్య గ్రహములన్నీ బంధించబడ్డాయి. దీనినే కాలసర్ప దోషము అంటారు. కుంభరాశి వారికి ఉంది. అయితే 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా కుంభరాశి వారు అతి జాగరూకతని అవలంబించాలి. లేకపోతే ఆరోగ్యమైన పరిస్థితులే కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా గొడవలు జరిగి, నువ్వే తప్పు చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా గొడవలు జరిగి ఏదేదో ఊహాజనికమైనటువంటి మాటలు వచ్చి 10 మందిలోని అవహేళన చేయబడము, కించపరచబడ్డము, ఇబ్బందికరమైన స్థితికి పొందడము, ధన వ్యయం జరగడము అంటివే జరుగుతాయి. ఎందుకుండి గురువుగారు ఇలాగే జరుగుతుంది? 4వ తారీఖు చెప్పారేటి? 5వ తారీఖు ఉండదా? ఉండదు. ఎందుకు ఉండదంటే 2.5 రోజుల తర్వాత చంద్రుడు మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. అప్పటికిది పోతుంది. అందుకనే 2.5 రోజుల తర్వాత 3 రోజులు కాబట్టి 4వ తారీఖు 1, 2, 3 వదిలేస్తే 4 అన్నాను. 4వ తారీఖు నాటి నుంచి ఆ యొక్క ఫలితం ఉండదు. ఇంకపోతే కుంభరాశి వారి పరిస్థితి ప్రభావం ఏమున్నాయి? కుంభరాశిది పరిస్థితి ప్రభావం బాగానే ఉంది. వీళ్ళ బద్ధకస్తులు. గతంలో చెప్పాను, గత మాసంలో కూడా ఇదే చెప్పాను, ఈ మాసంలో అదే చెప్తాను. బద్ధకస్తులు ఇవాళ చేయాలన్న పని రేపు చేద్దామని అనుకుంటారు. నడు అంటే వెళ్దాంలే అంటారు. ఈ పని ఇప్పుడు చేసుకోవాలంటే ఎందుకు నువ్వు చేయక్కర్లేదు. ప్రతిదానికి ఆటమే, ప్రతిదానికి ఆలస్యమే. ఆలస్యం ఏమవుద్ది? అనేక రకాల దారులు ఇస్తాయి. రేపు చేయాలనుకున్న పని ఈరోజు చేయి. ఇవాళ చేయాలనుకున్న పని రేపు వేయకు, ఇవాళ చేయి. సూక్తి చెప్పిందంటే, సూక్తి ముత్తావులు చెప్పింది ఏంటి? రేపు చేయాలనుకున్న పనిని ఈరోజే, ఇప్పుడే చెయ్యి. ఇప్పుడు చేయాలనుకున్న పని అదే చేద్దు. అయ్యో ఇంకా చేయలేకపోయినాను, నిన్ను నువ్వు కొట్టుకో, నిన్ను చెంప తిట్టుకో, చెయ్యి, చేస్తా. కానీ చేయలే. కుంభరాశి, కుంభం అంటే ఏంటి? కొండ. చేయి జాగ్రత్త ఏమవుద్ది? పగులుతుంది. అందుకనే లేదు ఇక చెరు నష్టాన్ని కష్టాన్ని కొందొచ్చుకుని తీయలే. ప్రతి విషయంలోని ఆలోచించుకుంటాడు. దగ్గరకు వచ్చింది కూడా దూరం అయిపోతుంటాయి. దగ్గరకు వచ్చింది కూడా దూరం అయిపోతాయి. నువ్వు సాధించాలనుకున్నప్పుడు సంపూర్ణంగా చేసుకో. ఎందుకు గతిలో అటువంటి విధానంలో ఉన్నారు. అలాగే ఆరోగ్య విషయాన్ని కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఏంటి ఇలా ఆరోగ్య విషయంలోని కీళ్ళకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. నడవలేని స్థితిగతులు పొందుతారు. ఎందుకు పొందుతున్నారా అంటే శుక్రకేతువులు ఇక్కడ రాహు స్థానంలో శనివత్తు రాహువు
శని ఏ ఫలితాలు ఇస్తాడో రాహు అదే ఫలితాలు ఇస్తాడు. శని ఏమో ధనస్థానంలో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు, యోగదాయకునిగా కాలకపోయాడు అక్కడ ఈ యొక్క కుంభరాశికి. అటువంటి పరిస్థితి ప్రభావం వల్ల అనేక రకమైన ఇబ్బందులకు గురి కావడానికి అవకాశం ఉంటుంది. రెండు మాట చెప్పగలదు. పనికి మాలిన విషయాల్లో కంటే పనికొచ్చి అన్నీ వదిలేసావు, పనికి మాలిన విషయాలు పట్టుకుంటున్నావు కదా. అటువంటి విధానాలు ఈ యొక్క కుంభరాశికి ఇప్పుడు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ యొక్క ఆగస్టు నెలలో. కాబట్టి శ్రావణ మాసము ఆగస్టు నెల అంటే లక్ష్మీ ప్రసన్నతత్వమైన విధానం కలిగి ఉన్నది. కాబట్టి 14వ తారీఖు ఆగస్టు 14వ తారీఖు నాడు ఏం జరిగింది? యోగదాయకమైన తిథి వచ్చింది, తదియ. తదియ అంటే ఏంది? వాళ్ళని ఇప్పుడు ఆగస్టు 1ని తది వచ్చింది, మళ్ళీ తది వస్తుంది. ఇది బహుళ తదియ, అది శుద్ధ తదియ, తేడా ఉంది. అప్పుడు ఆ రోజు నాడు వీళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఏ అమ్మవారిని చేసుకోవాలయ్యా? దుర్గాదేవిని చేయండి. ఇక్కడ రాహు ఉన్నాడు కదా, రాహుని ఎదిరించి దుర్గా. కేతువు ఉన్నాడు కదా, గణపతి. గణపతిని ఆరాధించాలి, దుర్గని ఆరాధించాలి. ఈ కాలసర్పదోషంలో వస్తున్న ప్రభావాలు తొలుగుతాయి. అలాగే మందతత్వం వచ్చింది కదా, బతకం, అది పోవాలి కదా. దానికి మందతత్వాన్ని పోగొట్టేది ఎవరో? ఏలినాటి శని ప్రభావం ఏ మేరకు బాధిస్తుంది? ఏలినాటి శని ప్రభావం కూడా ఇక్కడే ఉంది కదా. కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఆ ఏలినాటి శని ప్రభావం అంటే మొత్తం అన్ని కూడా వస్తాయి. అందుకనే శని ప్రభావం సరిగ్గా లేదు కదా అని చెప్పాను ఇందాకే. ఏలినాటి శని ప్రభావం ఒక పక్కన చూపెడుతుంది, ఇదండి ఒక రకం కాదు. కేతు ప్రభావం వచ్చి కాలసర్పదోష ప్రభావం ఒకటి, ఇన్నున్నాయి. ఈ ఎన్నో విధానాలన్నీ అనుకూలతమైనది చేసేదట్టి మౌనమే నీ భాష ఓ మూక మనస. ఎంత చక్కగా ఉంది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు ఏదో సినిమాలను, గుర్తులేదు నాకు. మౌనం వహించుకోవాలి. నోరంది కదా అని చేసి పడిపోతే అనేక రకాలు ఉంటాయి. కాబట్టి ప్రతిదానికి దైవ నామస్మరణ తప్ప. నేను ఎవడో తిట్టాడు, ఎనబడింది నోరు మూసి కూర్చో. ఒక మాట. గణేశుడు నేను కదలరా బాబు టంగున కొడతాడు గణేశుడు. దుర్గాదేవి కొట్టదు, ఆమె మొత్తం తీసేస్తుంది. అది కాదు, గణేశుడే. జ్ఞానాన్ని ఇచ్చేవాడు గణేశుడు, విజ్ఞానాన్ని పెంచేవాడు గణేశుడు, తెలివితేటలు పెంచేవాడు గణేశుడు. గణేశుడిని ఆరాధించాలి. అయితే ఆరాధించాలన్నారు కదండి, ఏ రకంగా ఆరాధించాలండి వరసిద్ధి వినాయకుడిని అంటే? ఆరాధించడం ఏముంది? స్వామివారికి గణపతి ఆలయాలు ప్రతి చోట చాలా ఉన్నాయి. వెళ్ళి శుభ్రంగా మీ ఇంటిలో కుడుములు చేయించండి. లేదంటే ఆ బ్రాహ్మణుడితో చెప్పండి, కుడుములు నైవేద్యం పెట్టాలని, మీరే వండండి, మీకు డబ్బులు ఇచ్చేస్తామని చెప్పండి. ఆ ఉదయకాలాన్ని వెళ్ళండి, హోమం చేయించుకుని, ఓపుకుంటే హోమం చేయించుకోండి. లేదంటే ఉదయకాలాన్ని గణేశుని దగ్గరికి వెళ్ళినప్పుడు బుధవారం నాడు వెళ్ళండి. బుద్ధికి యోగదాయకమైనది అవుతుంది, బుద్ధి సిద్ధి కలిగిన వాడు కాబట్టి ఆ యొక్క ఉదయకాలాన్ని వెళ్ళి అభిషేకం చేయమనండి, లేదా గణపతి హోమం చేయించండి. ఎక్కడ పడితే అక్కడ గణపతి హోమాలు చేస్తారు. సికింద్రాబాద్లో గణేశుడి గుడి ఉంది, అక్కడ ప్రతిరోజు గణపతి హోమం జరుగుతుంది. శ్రీశైలం జరుగుతుంది, ప్రతి ఊళ్ళోనే జరుగుతుంది. కొన్ని ఊళ్ళో జరగకపోవచ్చు. జరిగిన చోట హోమం చేయించండి. శక్తి లేకపోతే చిన్న అభిషేకం చేయించండి. గణేశుడికి ఉండ్రాల నైవేద్యం పెట్టండి. శుభ్రంగా ఆ రోజు నాడు మీకు తోచినంత మంది, 2కో 3కో 4కో 10 మందికో 5కో అన్నదానం చేయండి. శుభ్రంగాను గణేశుని స్తుతించుకోండి. యోగదాయకమైన స్థితిగతులు పొందుతారు. దుర్గాదేవి ఆరాధన చేయండి. దుర్గాదేవి ఆరాధన చేయాలంటే ఏ రకంగా చేయాలి? గురువు గారు ఇది కూడా కొంచెమే, మళ్ళీ ప్రతిదీ కూడా ఎలాగా అనేది వచ్చేస్తుంది. శుభ్రంగా ఆరావళి అనే కుంకుమ అమ్ముతారు మార్కెట్లో, పూజా స్టోర్లో. ఆరావళి కుంకుమ తెచ్చుకోండి. ఉదయాన్నే లేకండి, స్నానం చేయండి. శుభ్రంగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి మీ యొక్క పూజా మందిరంలోని ఒక దుర్గాదేవి పటం పెట్టుకోండి, చిన్నది. ఆ పటం దగ్గర కూర్చుని దుర్గా షోడశ నామాలు చదవండి. ఓం దుర్గాయన్ మహా, ఓం నిఖిలాయన్ మహా, ఓం సకలాయన్ మహా, ఓం లక్ష్మీయన్ మహా అని ఉంటాయి.
అవి చదువుకోండి. అవి చదువుతా ఈ ఆరావళి కుంకుమని ఈ యొక్క 3 వేళ్లతో వేయాలి. ఇది యోగ ముద్ర అంటారు. ఈ యోగ ముద్రతోటి అలా వేయాలి. ఎలాగంటే ఇలా వేసేయకూడదు, ఇలా తీసుకుని హృదయానికి తెలిసి ఇలా వేయాలి. అలాగ నామాలు చదువుతా 16 నామాలు చదవండి, లేదా 108 నామాలు చదవండి. మీకు ఎన్ని చదవగలిగితే చదవండి. అవి పెట్టండి. అది పెట్టిన తర్వాత నివేదన పూర్వకంగా ఈ కుంకుమ వేశారు కదా, ఇంత కుంకుమ వేసిన కొంచెం కొంచెం వేసుకోవాలి. ఆరావళి కుంకుమ అంటే డబ్బా చిన్నదా ఉంటుంది, 50 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఆ ఆరావళి కుంకుమతో పూజించి ఆ ఆరావళి కుంకుమను ధరించాలి. ఆడవాళ్ళైతే పెళ్లి కాని వారైతే నుదుట ధరించాలి. పెళ్ళైన వారైతే నుదుట, పాపిట, కంఠస్థ, వక్షస్థల, నాభిలో ధరించుకోవాలి. ఇలాగా ఆ యొక్క 5 చోట్ల పెళ్లి అయిన వారు ధరించుకోవాలి. పెళ్లి కాని వారు నుదుటి పెట్టుకుంటే సరిపోద్ది. ఆ మగవారు నుదుటి పెట్టుకోవాలి. ఈ కుంకుమని అలా ధరించుకోండి. ఆ తర్వాత నైవేద్యంగా పెట్టడానికి పటికి బెల్లం చిప్స్ కాదు, పటికి బెల్లం ముక్కలు ఉంటాయి. ఆ పటికి బెల్లం ముక్కలు పెట్టండి, నివేదన చేయండి. ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం సుమనాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం బ్రాహ్మణాయ స్వాహ అని నైవేద్యం చేయండి. అయిపోయింది. హారతి ఇవ్వాలి. ఇక్కడ పెద్ద మీమాంసమైన పరిస్థితి ఉంది. కుంభరాశి వారికి ఉన్న పరిస్థితి ప్రభావాలు అన్నిటికీ ఏంటికంటే కాల సర్పదోషం ఉంది, ఏలినాటి శని ఉంది, రకరకాల దోషాలు ఉన్నాయని చెప్పుకున్నా. ఇవన్నీ పోవాలి కదా, తొలగాలి కదా. అప్పుడు ముద్ద కర్పూరం హారతి ఇవ్వకూడదు, పచ్చకర్పూరం హారతి ఇవ్వాలి. పచ్చకర్పూరాన్ని అమ్ముతారు, ఆ పచ్చకర్పూరాన్ని హారతి ఇవ్వాలి. ఆ హారతిని ఇస్తే ఈ పచ్చకర్పూరం చల్లటి ధనం వస్తుంది. రాహువు అంటే పాము, కేతు అంటే పాము. ఈ చల్లదనానికి అవి దూరం అవుతాయి. శని కూడా చల్లదనానికి అమ్మో కైలాసానికి వెళ్ళేవారు శని, అమ్మని ఎక్కువ చేయకుండా పోతున్నాను. ఈశ్వరుని పట్టుకోండి, ఇక్కడ కాదు. ఈశ్వరుని ఇక్కడ పట్టుకోకూడదు, కైలాసంలో పట్టుకోకూడదు. ఈ కైలాసం మంచుకుంటది. ఈ మంచుకుంటది నేను కట్టుకట్టిపోతాను అని అక్కడ పట్టుకోదు, మరి చెప్పి త్వరలో పట్టుకున్నాడు. అలాగా ఈ శని కూడా దూరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కుంభరాశి వారు చేయవలసిన రెమెడీ ఈ రకంగా ఉంటుంది. ఈ దోషాలన్నీ పోయి రాబోయే కాలం అంతా కుంభరాశి వాళ్ళకి విశేషంగా కలిసి రావాలని చెప్పి కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్.